ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. అందరూ బాగున్నారండి? బాగున్నారమ్మా? దేవునికి మహిమ కలుగునుగాక. మరి ఈ 16వ తారీఖున ఈ దిన వాగ్దానము మరి వాగ్దానం ప్రకారంగా జీవించినట్లుగా దిన వాగ్దానం చూసుకుందాం. అంతకుముందు ఒక చిన్న కీర్తన పాడుకుందాం. ఇన్నేళ్ళు ఇలలో ఉన్నాము మనము, చల్లని దేవుని నీడలో, గతించిపోయే కాలము స్మరించు యేసు నామము, సంతోషించు ఈయన హృదయం, సంతోషించు ఈయన హృదయం, సంతోషించు ఈయన హృదయం. ఇన్నేళ్ళు ఇలలో ఉన్నాము మనము, చల్లని దేవుని నీడలో, గతించిపోయే కాలము స్మరించు యేసు నామము, సంతోషించు ఈయన హృదయం. మారు మనసు మనిషికి మార్గం, పశ్చాత్తాపమే మనసుకు మోక్షం. మారు మనసు మనిషికి మార్గం, పశ్చాత్తాపమే మనసుకు మోక్షం. నీ పూర్ణ హృదయముతో మోకరిల్లుమా, నీ పూర్ణ ఆత్మతో ప్రార్థించుమా. పరిపూర్ణుడే పరిశుద్ధాత్ముడే పదిలపరచులే రక్షణ భాగ్యం. ఇన్నేళ్ళు ఇలలో ఉన్నాము మనము, చల్లని దేవుని నీడలో, గతించిపోయే కాలము స్మరించు యేసు నామము, సంతోషించు ఈయన హృదయం. లోకమే నటనాలయం, జీవితమే రంగుల వలయం, పరలోకమే మనకు శాశ్వతం. పరలోక దేవుడే నిత్య జీవం, ప్రేమామయుడే ఆ పరమాత్ముడే, కరుణించులే నిన్ను కలకాలం. ఇన్నేళ్ళు ఇలలో ఉన్నాము మనం, చల్లని దేవుని నీడలో, గతించిపోయే కాలము మరించు యేసు నామము, సంతోషించు ఈయన హృదయం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, మనము ఒక చక్కని యోబు గ్రంథంలో నుంచి ఒక మాట చూసుకుందాం. ఏబు గ్రంథంలో నుంచి ఒక మాటని దేవుడు ఈరోజు మనతో మాట్లాడబోతున్నాడు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుండగు తండ్రి, సమాధానమునకు కర్త, పరిశుద్ధుడు, మన తండ్రి, పరమ తండ్రి, ఆయనకి మహిమ కలుగునుగాక. 14వ అధ్యాయము ఏబు గ్రంథము 14వ అధ్యాయంలో ఒక మాటని చూసుకొని దేవుని నామాన్ని గొప్ప చేసుకున్నామండి. మరి ఈరోజు 14వ అధ్యాయము 7వ వచనములో నుంచి 7వ వచనం, కానిచి వృక్షము నరకబడిన ఎడల అది తిరిగి చిగుర్చుననియు, దాని లేత కొమ్మలు వేయననియు నమ్మకము కలదు. దాని వేరు భూమిలో పాతదైపోయినను, దాని అడుగు మొద్దు మట్టిలో చింకిపోయినను, నీటి వాసన మాత్రము చేత అది చిగుర్చును. లేత కొమ్మల వల్ల ఇది కొమ్మలు వేయును, నీటి వాసన మాత్రము చేత అది చిగుర్చును. లేత కొమ్మల వలె అది కొమ్మలు వేయును, లేత మొక్క వలె అది కొమ్మలు వేయును. నీటి వాసన చేత మాత్రమే అది చిగుర్చును, నీటి వాసన చేత మాత్రమే అది చిగుర్చును. దేవునికి మహిమ కలుగునుగాక. నీటి వాసన అది ఎలా? అది నీటి వాసన అంటే ఇప్పుడు మనం కాలువ పక్కనో ఏ చెరువు పక్కనో మరి నీటి ఒరవడి పక్కన ఉన్న మొక్కలు ఎనీ టైం ఎప్పుడు కూడా అవి చిగురుస్తూనే ఉంటాయి, ఫలాలు ఇస్తూనే ఉంటాయి. ఆ సంవత్సరం కాలువలు రాకపోయినా వర్షం రాకపోయినా, ఎందుకంటే నీటి ఒడ్డునుండ చెట్లు కాబట్టి ఎప్పుడు పచ్చగానే పర్వాలు దొక్కుతూనే ఉంటాయి. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ వృక్షం నరకబడిన ఎడల అది తిరిగి చిగుర్చుననియు, దాన్ని లేత కొమ్మలు వేయనను నమ్మకము కలదు. కానీ
దాని వేరు భూమిలో పాతదైపోయినను, దాని అడుగు మొద్దు మట్టిలో చింకిపోయినను. ఇక్కడ నరికివేయబడి మొద్దు కూడా చీకిపోయి అది ఎక్కడో భూమిలో మట్టిలో చీకిపోయి నీటి వాసన నీటి వాసన చేత మాత్రమే అది లేత కొమ్మ వేయును. ఇక్కడ రాబడి లేత మొక్క వలె అది కొమ్మలు వేయును. దేవునికి మహిమ కలుగును గాక. ఇది ఒక విశిష్టమైనటువంటి శ్రేష్టమైన మాట. రూతు గ్రంథం నుంచి మాట్లాడుకుంటే రూతు గ్రంథము ఇక్కడ నయోమి బెత్లెహేము విడిచి చక్కని మరి రొట్టెల గృహం అంటాం మనం. ఏంటండి, బెత్లెహేమునే రొట్టెల గృహాన్ని విడిచిపెట్టి నయోమి ఎక్కడికి వెళ్ళిందండి? మోయాబు దేశం వెళ్ళింది. మోయాబు దేశం వెళ్ళి 10 సంవత్సరాలు ఉండిపోయింది. 10 సంవత్సరాలు తన భర్తను బాగొట్టుకుంది, 2 కొడుకులను బాగొట్టుకుంది. ఎందుకంటే దేవుని యొక్క నివాస స్థలంని విడిచి ఆమె కరువు వచ్చిందని వేరే ప్రాంతానికి వెళ్ళింది. వేరే ప్రాంతానికి వెళ్ళినప్పుడు తనకి ఉన్నటువంటి 2 కొడుకులు తన భర్తను కూడా బాగొట్టుకొని ఆమె రిక్తురాలుగా ఇక కోడళ్ళు 2 మాత్రం మిగిలారు, యవన బిడ్డలు. నేను బెత్లెహేము ఒక మంచి సమాచారం వచ్చింది. బెత్లెహేములో మళ్ళా కొంచెం పంటలు బాగా ఉన్నాయంట, కొంచెం ఆహారం సమృద్ధికి దొరుకుతుందని ఒక సమయం వచ్చింది. చూడండి ఇక్కడ నేను వెళ్తాను అని చెప్పి ఆమె బయలుదేరటానికి సిద్ధపడినప్పుడు వాళ్ళిద్దరు కూడా మేము కూడా వస్తాం అత్త అని చెప్పి ఆమె వెనకమాల పడుతున్నప్పుడు ఇక్కడ చూడండి ఒక మాట 14 వచనములో వారు ఎలుగెత్తి ఏడవగా ఓర్ప తన అత్తను ముద్దు పెట్టుకొనిను, రూతు ఆమె తన అత్తను హత్తుకొనిను. ఏడుస్తున్నారు, మేము నీతో కూడా వస్తామని. ఎందుకంటే మాకు కూడా పరిస్థితి ఏమంటుంది, నేను మళ్ళీ పిల్లలుగానే మీకు ఇవ్వలేనమ్మా, మీ దారిని మీరు వెళ్ళండి అని చెప్పినప్పుడు ఓర్ప అయితే తన అత్తను ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయింది. కానీ రూతు మాత్రం ఇక్కడ అంటే ముద్దు పెట్టుకోకుండా ఆమె హత్తుకుందంట. హత్తుకున్నప్పుడు ఇదిగో కోడళ్ళు జల్లి ఎత్తుకుతాను పొమ్మని దేవుని తిరిగి పొమ్మని అడిగింది. అయితే తన తోటి కోడలు వెంబడి వెళ్ళమనిను, అందుకు రూతు నా వెంబడి రావద్దనియు, నన్ను విడిచిపెట్టమనియు, నన్ను బతుకమాలు కొనవద్దు, నువ్వు వెళ్ళి చోటికి నేను వచ్చేదను, నువ్వు నివసించిన చోట నేను నివసించను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నువ్వు మృత్యు పొందిన చోట నేను మృత్యు పొందేదను, అక్కడనే పాతి పెట్టబడేదను, మరణం తప్ప ఏదైనా నన్ను ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకు ఎంత కీడైనా చేయనుగాక అని. ఈ మాటతోనండి ఇక్కడ నీటి వాసన తగిలింది. ఇక్కడ నన్ను ఏరి చేసేదైనా ఏదన్నా ఉందంటే చూడండి, ఇక్కడ మరణమే. నిన్ను ఎక్కడ పాతి పెడతారో నన్ను అక్కడ పాతి పెడతారు. ఒక అన్యురాలు నీ దేవుడే నా దేవుడు అందంటే ఒకసారి ఆలోచించాలి. ఇక్కడ అత్త ఒక దేవుడును, కోడలు ఒక దేవుడు. ఇవాళ ఒక కుటుంబంలో ఎవరికి ఇష్టం వచ్చిన భక్తి వాళ్ళు చేస్తున్నారు. కానీ రూతుము మాత్రము నీ దేవుడే నా దేవుడు, నీ ఊరి నా ఊరు, నీ దేశమే నా దేశము, నిన్ను ఎక్కడ పాతి పెడతారో నన్ను కూడా అక్కడే పాతి పెట్టాలి. అంతకు మించి ఏదైనా ప్రత్యేకపరిచిన ఎడల యెహోవా నాకు ఎంత కీడైనా చేయనుగాక. తనతో కూడా వచ్చేటకు ఆమె మనసు కుదిరిందని అప్పుడు అర్థమైందంట. ఇది నీటి వాసన. ఈ నీటి వాసన అండి అత్తని హత్తుకోవటానికి ఈ రీతిగా రూతు మాట్లాడటం వలన ఇక్కడ నయోమి మనసు కుదిరింది. అంటే ఆమె ఇక వచ్చింది, ఇక ఆమె ఆగే ప్రసక్తి లేదు. ఆమె ఇంత మాట మాట్లాడింది కాబట్టి ఇన్ని రీతిలుగా నా దేవుడే నేను నమ్ముకున్న దేవుడే నా దేవుడు అంటుంది. నన్ను ఎక్కడ పాతి పెడతారు? క్రైస్తవుల మరణం ప్రత్యేకం. అట్లాగే నిన్ను ఎక్కడ పాతి పెడతారో నన్ను అక్కడే పాతి పెడతారు అంటది. ఇంకేదైనా ప్రత్యేకపరిచిన ఎడల ఇక అది యెహోవా నాకు అంతకంటే ఎక్కువ కీడు నా మీదకి వచ్చును కాకంటే ప్రత్యేకంగా మాట్లాడిందండి రూతమ్మ. ఇది నీటి వాసన. ఇక్కడ చూడండి, ఇక్కడ 18వ వచనంలో తనతో కూడా వచ్చుటకు ఆమెకు మనసు కుదిరిందని నయోమి తెలుసుకున్నప్పుడు అందుని గురించి ఆమెతో మాట్లాడుట మానివేసింది. దేవుని నామానికి మహిమ కలుగుగా. అప్పుడు వారికి నేను పిల్లల కన్నా మళ్ళీ కన్నా కానీ చిన్నోళ్ళు అయిపోతారు, ఇదంతా ఎందుకు వచ్చింది, మీరు యవనస్తులు, మీరు కుమార్తెలారా వెళ్ళిపోండి, నాతో రావద్దు అని చెప్పిన ఆమె ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయిన
10 తరాలు శపించబడను అని చెప్పి 10 తరంలో ఆమె, మరి 10వ తరంలో నుంచి బయటికి వచ్చిన 11వ తరం ఆమె ఉండొచ్చు రూతుమ్మ. ఎందుకంటే మరి మోయాబీలు అంటేనే మనకు తెలుసు లోతు సంతానం అని. మరి లోతు సంతానంలో 10 తరాలు శపించబడతారు. 11వ తరంలో నుంచి మీకు శాపానికి విడుదల వచ్చిద్దని మనకు తెలిసిన విషయమే. అయితే 10 దినాలు మీకు శ్రమ కలుగున ప్రకటన గ్రంథములో 2:10 మీకు 10 దినములు శ్రమ కలుగును, తర్వాత మీకు విడుదల కలుగునని రాయబడి ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ 10 తరాలు 10 సంవత్సరాలు ఆమె వెళ్ళి రూతు మరి నయోమి అక్కడికి వెళ్ళి మరి 10 సంవత్సరముల తర్వాత ఆమె మరి మొత్తం పోగొట్టుకుని బయలుదేరింది. ఇక 11వ సంవత్సరంలో దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ మనం చెప్పుకోవాల్సి వస్తే కుదుట పడిందంట మనసు. ఇంకా రూతుమ్మ నాతోనే వచ్చింది అని ఒక ప్రశాంతత ఆమెకు, నీటి వాసన తగిలింది. ఇక్కడ నీటి వాసన చేత ఇక్కడ చూడండి, దాని వేరు భూమిలో పాతదైపోయినను, దాని అడుగు మొద్దు మట్టిలో చీకిపోయినను, నీటి వాసన మాత్రము చేత, తన ప్రవర్తన చేత, నీటి వాసన మాత్రము చేత అది చిగుర్చను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఆమె ప్రవర్తన అత్తగారు గమనించింది. పర్వాలా సంఘంలోకి వచ్చిన వ్యక్తులను బట్టి కాపరి ఏమంటాడంటే, ఇక్కడ మనం నయోమిని కాపరిగా చూసుకోవచ్చు. ఎందుకంటే ఈమె చెప్పిన మాట ఆమె వినేటట్టుగా ఉందనుకోండి, మరి కోడలు కాపరి మరి సంఘముగా చూడవచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. రూతుమ్మ మరి అత్త మాట వింటున్నప్పుడు మరి కాపరిగా ఉన్నటువంటి మరి కాపరి మాట మరి వచ్చిన విశ్వాసులు వింటున్నారంటే ఒకసారి ఆలోచన చేసుకోండి. వినాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ అత్త చెప్పినట్టుగా పలానా ప్రాంతానికి వెళ్ళి పరిగెరేకురామంటే ఆమె పరిగే వెనకమాల అంటే చెడు పరిగె ఏరిన తర్వాత ఏరేసిన తర్వాత ఏరతారు చూడండి, మరి ఆ పరిగి వేరటానికి ఆమె ఇష్టపడింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏరేసిన పరిగి ఇట్లా ఏరేసేస్తారు, తర్వాత మళ్ళీ వెళ్ళిన తర్వాత మరి చెడుబరిగి అంటారు దాన్ని. ఆ చెడుబరిగి ఏరుతుంది వెనకమాల ఉండి, అటువంటి పరిగి ఏరుకుంటా ఆవిడ వెనక్కి చూడకోకుండా పక్కకు చూడకోకుండా మరి తను ఏం చేస్తుందంటే తలకాయ వంచినట్టుగానే ఉంచి తను పరిగేరుకుంటుందండి. అది ప్రవర్తన కూలోళ్ళు చూశారు, చుట్టుపక్కల వాళ్ళు చూశారు. మరి ఆమె ప్రవర్తన ఎవరు ఏమి ఎక్కడి నుంచి వచ్చింది, పలానా మోయాబు దేశస్తురాలు, ఎవరి కోడలు ఎక్కడి నుంచి వచ్చింది, పలానా నయోమి కోడలు. చాలా ప్రవర్తన బాగుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ దాని నీటి వాసన చేత మాత్రమే, ఇక్కడ చూడండి ఇక్కడ రాయబడి ఉంది కదా, నీటి వాసన మాత్రమే చేత అది చిగుర్చును. అంటే ప్రవర్తన చేత ఏదైనా మంచి ప్రవర్తన ఎవరైతే కలిగి ఉంటారో వారు ఖచ్చితంగా ఫలిస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. అక్కడ పొడుచు వాళ్ళు ఉన్నారు, యవనస్తులు ఉన్నారు, అటు ఇటు చూడటం కానీ వెరిబొరి వేషాలు వేయటం కానీ రూతు ఎక్కడా చేయలేదండి. తర్వాత ఆమెను గురించి ఆ చేను యజమాని అడిగినప్పుడు ఆమె ప్రవర్తన చాలా బాగుంది. ఆమె అటు కానీ ఇటు కానీ ఆమె వదిలిపెట్టడం, ఆ చేలోకి ఈ చేలోకి వెళ్ళి ఆ పనులు ఈ పనులు ఏరుకోవటం కానీ లేదు. మరి ఎక్కడ నుంచి వచ్చిందో ఆమె ఎక్కడ వంగిందో అక్కడే తను పరిగెరుకుంటుంది కానీ వేరేకి వెళ్ళి అటు చూడటం కానీ ఇటు చూడటం. మంచి సమాచారము పనివారు ఆయన ఆ యజమానికి ఇచ్చారనమాట. దేవుని నామానికే మహిమ కలుగును గాక. మరి చూడండి అదేవిధంగా మరి పంపించినటువంటి అత్తగారు ఆమె వచ్చి ఎక్కడికి వెళ్ళావు, ఏం చేసావంటే నువ్వు చెప్పినట్టుగా నేను చేశాను, అక్కడే పరిగెరుకొని వచ్చాను. మరి ఏం జరిగిందంటే పలానైనా కొంచెం మంచినీళ్ళు తాగమని కొండకాడికి వచ్చి నీళ్ళు తాగమని చెప్పాడు. మరి నీ ప్రవర్తన చూసి ఎందుకు ఎంత కటాక్షం కలిగింది నా మీద అంటే, అమ్మ నీ భర్త పోయాడు, మీ మామగారు అందరు పోయారు, నీ స్వదేశాన్ని విడిచిపెట్టావు, నీ యొక్క మరి తల్లి తండ్రిని విడిచిపెట్టి అత్తగారి దగ్గరికి వచ్చేసావు, మరి యమనురాలివే నువ్వు, మరి అన్ని వదిలిపెట్టుకొని వచ్చి ఆమెను హత్తుకొని ఆమె దగ్గర చెప్పినట్లుగా చేస్తున్నావని నేను విన్నాను. కాబట్టి నువ్వు వచ్చి చక్కగా నేను చెప్పే పనివారితోని మరి ఇక్కడ ఉన్నటువంటి పనివారిలో కలిసి నువ్వు ఉండి పనివారితోనే ఉండు, పనివారితోనే తిను, పనివారితోనే నీ ముక్కు ముంచి తిను తాగు అని చెప్పి మరి యజమాని చెప్పడం ఆ ప్రవర్తన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రవర్తన చూసినటువంటి ఆ పొలం ఆ చేను గల రైతు ఆమెకి ఏమి ఇచ్చాడండి, బహుమానాలు ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి ఘనత కలుగును గాక. చూడండి ఇక్కడ ఒక మాట రాయబడి ఉంటుందండి. ఇక్కడ చూద్దాం కొన్ని మాటలు. ఏబు గ్రంథం 14, మరి ఏబు గ్రంథము
ఏబు గ్రంథము ఆయన 5:9 అండి. ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను లెక్కలేని అద్భుత క్రియలను చేయవాడును. ఆయన భూమి మీద వర్షం కురిపించేవాడును, పొలం మీద నీళ్లను ప్రవహింపచేయవాడును. అట్లా ఆయన దీనులను ఉన్నత స్థలంలో ఉంచను. దేవునికి మహిమ కలుగును గాక. మరి అదే రీతిగా మనం చూసుకున్నట్టే ఋతుమ విషయంలో మరి మనం చూసుకున్నట్లయితే మరి ఆమె ప్రవర్తన చూసినట్టు ఆయన ఏం చేశాడండి, మొత్తం చక్కగా నువ్వు తినమ్మా, తాగమ్మా, ఇక్కడే పనివారితో ఉండమ్మా అని చెప్పి ఇంటికి వెళ్ళింది. అత్తగారితో ఏం జరిగింది అని అడిగినప్పుడు పలానా ఆయన నా కటాక్షం చూపించాడు, మళ్ళీ చెప్పినట్లుగా నేను చేశాను. అదే రీతిగా మరి భోజనం కొన్ని పేలాలు తను తిని కొన్ని పేలాలు యజమాని ఇచ్చినప్పుడు అవి అత్తగారికి తీసుకువెళ్ళటము, మరి ఇవన్నీ కూడా మరి ఆమె ప్రవర్తనకి గుర్తుగా చెప్పవచ్చు. అని నీటి వాసన మాత్రము చేత అదే మాట మనం చాలాసార్లు చూసుకోవచ్చు. ఎందుకు అంత ప్రత్యేకంగా చెప్పడానికి కారణం ఏంటంటే ప్రవర్తన అంటే చాలా ప్రత్యేకము. ప్రవర్తన సరిలేకపోతే మనం ఏమి చేయలేము. చూడండి, ఇక్కడ ఆ నీటి వాసన మాత్రమ చేత అది చిగుర్చును. నీటి వాసన మాత్రమ చేత అది చిగుర్చును. నీ ప్రవర్తన చేత మాత్రమే నువ్వు ఫలిస్తావు. నీ ప్రవర్తన సరిలేదనుకోండి, నువ్వు ఫలించటం అనేది అసాధ్యము. మన ప్రవర్తన దేవుని ఎదుట సరిగా ఉండాలి. అత్త చెప్పినట్టు చేసింది కాబట్టి అత్త కాపరి గుర్తండి. ఏ విధంగా అయితే తన అత్త చెప్పినట్టు తన మరి కోడలు చేసిందో అప్పుడు ఏం జరిగింది, దేవుని యొక్క కృపను పొందుకుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకని ఇక్కడ రాయబడి ఉంది కదా, పరిశోధింపజాలైన మహాకార్యములను లెక్కించలేని అద్భుత క్రియలను చేయవాడు ఆయన. 5వ అధ్యాయము 9వ వచనమండి. ఆయన పరిశోధింపజాలైన మహాకార్యములను లెక్కింపలేని అద్భుత క్రియలను చేయవాడు. ఆయన భూమి మీద వర్షము కురిపించేవాడు, పొలం మీద నీళ్ళ ప్రవాహము పొలములో నీళ్లను ప్రవాహముగా పారనిచ్చువాడు. అట్లా ఆయన దీనులను ఉన్నత స్థలం మీద నిలబెట్టువాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ ఉదయకాల సమయమందు నేను ఈరోజు ఇచ్చే వాగ్దానం ఏంటంటే మన ప్రవర్తన సరిగా ఉండాలి. మన ప్రవర్తన సరిగా నీటి వాసన చేత మాత్రమే అది చిగుర్చునని రేపడింది. అది ముద్ద చీకిపోయిందా, జరగని సమస్య. అది ఎలాంటిది, అసలు చీకిపోయిన ముద్దు భూమిలో ఉండిపోయి అది చెల్లెల పలవలుగా అయిపోయి మామూలుగా చీకిపోయి అసలు దాంట్లోనే చిగురు అవటం అంటే అసలు ఎంత కృప. నీటి వాసన చేత మాత్రమే ముద్దయిపోయింది. నయోమి జీవితము మూడైపోయింది, ఋతుమ జీవితం కూడా మూడైపోయింది. అసలు ఫలభరితమే లేనటువంటి జీవితాలతో వారు బెత్లెహేం వచ్చారు. బెత్లెహేం వచ్చిన తర్వాత బెత్లెహేములో అత్తగారు పలానా చోటకి వెళ్ళమ్మా, మనం పరిగెరుకో, పలానా రైతు అని దగ్గరికి వెళ్ళి చెప్పిన మాట వినటం శ్రేష్టం. దేవునికి మహిమ కలుగును గాక. ఆ చెప్పిన మాట వినిన ప్రకారంగా ఆమె అంటది, తన కోడలతో ఒక మాట అంటది, పలానా వ్యక్తి దగ్గరికి వెళ్ళు, ఆయన ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాడని ఆమె పంపించినప్పుడు దేవుని చిత్త ప్రకారం యెహోవా చేత కృప పొందినవాడు ఆయన సామాన్యమైనటువంటి వాడు కాదు అని చెప్పుకోవడానికి మనం ఒక విషయం చూడవచ్చు. దేవుని మనకి మహిమ కలుగును గాక. ఋతు గ్రంథంలో నుంచే ఒక మాట, ఋతు గ్రంథంలో నుంచే 3వ అధ్యాయము 10వ వచనమండి. అతడు నా కుమారి యెహోవా చేత నువ్వు దీవెన నొందిన దాను, కొద్దివారినే కానీ గొప్పవారినే కానీ మనసులు వెంబడింపుకుండటం వల్ల నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరి ఎక్కువైంది. కాబట్టి నా కుమారి భయపడకము, నువ్వు చెప్పినంత నీకు చేసేదను, యోగ్యురాలవని నా జల్లు ఎరుగుదురు, నేను నిన్ను విడిపింపగలవాడనన్న మాట వాస్తవమే. దేవుని స్తోత్రం. ఇక్కడ అద్భుత క్రియలు జరగటం మొదలుపెట్టినాయి. అందుకనే దేవుని మరి ఆయన పరిశోధింపజాలని మహాకార్యములు జరిగించేవాడు. పరిశోధింపజాలని అంటే అందనటువంటిది, మన ఆలోచనకి అందనటువంటి ఆశ్చర్యమైన కార్యములు జరిగించేవాడు దేవుడు. నిజమే కదా. మరి ఆమె వెళ్ళినప్పుడు కుమారి ఆయన ఎంత సత్ప్రవర్తన కలిగిన వాడు. మన దేవుడు అండి, మనల్ని చూసే దేవుడు మన ప్రవర్తన చూస్తాడు, మన ఆలోచన చూస్తాడు, మన తవలింపులు చూస్తాడు. పరిశోధింపజాలని మహాకార్యములు దేవుడు చేసేవాడు. నిజమే, ఆమెను పరిశోధించాడు. ఆ రైతు బోయాజు ఆమెను పరీక్షించాడు. తర్వాత లత్తగారు ఒక రాత్రి కాడ వెళ్ళి ఆయన
మరి కాళ్ళ మీద పండుకోమని చెప్పినప్పుడు అమ్మ ఇది దేవుని యొక్క మరి యెహోవాకు భయపడేవాడు బోయాజు, దేవునికి భయపడేవాడు. మరి దేవునికి భయపడేవాడు ఆయన ఏం చేశాడంటే ఇది నిన్ను ఖచ్చితంగా నేను విడిపింపగలను అని చెప్పి ఆయన అందరి ఎదుట రూతుమని విడిపింపవు సమీప బంధువు అన్నాడు. మరి విడిపింపగలను ఆయన దగ్గరికి వెళ్ళాడు. ఆ రోజుల్లో చెప్పు తీసి చెప్పివ్వటం అంటే అలా జరగాలన్నమాట. ఇక్కడ రాయబడి ఉంది కదా, ఇశ్రాయేలు బంధువు ధర్మం గురించి కానీ క్రయ విక్రముల గురించి కానీ ప్రతి సంగతి స్థిరపరచుటకు పూర్వం జరిగిన మర్యాద ఏదనగా ఒకడు తన చెప్పు తీసి తన పొరుగువానికి ఇచ్చుటయే. ఈ పని ఇశ్రాయేలు ప్రమాణం ఎంచబడెను. ఆ బంధువును దాన్ని సంపాదించుకొని బోయజుతో చెప్పాను. ఆ చెప్పు తీగ బోయాజు ఎలిమేలుకు కలిగింది యావత్తు కిల్యోను మౌలోనికు కలిగింది యావత్తు నయమే చేతి సంపాదించుతానని నేను ఉందును. మీరు ఈ దినమున సాక్షులై ఉన్నారు. మరి ఇక్కడ సంపాదించుకున్నాడు నయోమి దగ్గర నుంచి అందరి ఎదుట సమాజము ఎదుట సంఘము ఎదుట సాక్ష్యం ఇచ్చి మరి రూతుమని తన సొత్తు చేసుకుంటాడు. దేవునికే మహిమ కలుగును గాక. ఎందుకు ఈ భాగం ద్వారా మనం తెలుసుకున్న విషయం ఏంటంటే తెలుసా, సంఘానికి మరి కాపరి మాట సంఘం అనే వధువు సంఘస్థులు మరి విన్నప్పుడు దేవుడు ఆ ప్రవర్తన చూచిన దేవుడు సంఘాన్ని అభివృద్ధి పరచక మానడు. అదేవిధంగా అత్తమాట కోడలు విన్నప్పుడు కోడల్ని మరి తన ప్రవర్తన చూసిన దేవుడు మరి దేవుని సంఘాన్ని దేవుడు చూసినప్పుడు ఆ సంఘము ఏ రీతిగా వర్ధిల్లద్ది అంటే దేవునితో మమేకమైనప్పుడు, దేవునితో సహవాసం కలిగి ఉన్నప్పుడు, కృపావరములు కలిగి ఉన్నప్పుడు, సత్ప్రవర్తన కలిగి ఉన్నప్పుడు నీటి వాసన చేత ఆ ప్రవర్తన చూచిన దేవుడు ఇక్కడ వర్షం కురిపిస్తాడని, ఆయన భూమి మీద వర్షం కురిపించువాడు, పొలం మీద నీళ్లు ప్రవాహముగా పంపించువాడు, ఆయన అట్లా దీనులను ఉన్నత స్థలంలో నిలబెట్టేవాడు. దేవునికే మహిమ కలుగునుగాక. దేనర్థమే చిగురు లేదు, మూడు జీవితాలే, ఎందుకు పనికిరానటువంటి బ్రతుకులే. కానీ ఇక్కడ 7 కుమారుల కంటే ఎక్కువైంది రూతుమ్మ నీకు నయోమి అని అక్కడ ప్రజలు ఎంచారండి. ఒబేదేదుని దేవుడు కుమారుడిగా బోయాజుకి రూతుమ్మకి ఒబేదేబుని ఇచ్చాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మనం చూడవచ్చు మత్తయి వార్తలో ఒబేదేబు నుంచి ఎవరు వచ్చారు, ఆ మరి నుంచి యేషు నుంచి చిగురు మరి యేసు ప్రభు వారు దావీదులు. మనకి మత్తయి వార్తలు అన్ని విషయాలు మనకి బాగా తెలిసిన విషయాలే. దేవునికి మహిమ కలుగునుగాక. మనం ఎప్పుడైతే నీటి వాసన చూడండి, ఆ మాటని నేను చదువుతున్నప్పుడు చాలా నేను సంతోషంగా దాన్ని నేను ఏ విధంగా నేను తీసుకున్నానంటే చాలా ఎటువంటి బ్రతుకులనైనా దేవుడు బాగు చేయగలడు. చూడండి, అడుగు మొద్దు మట్టిలో చీకిపోయినను నీటి వాసన మాత్రమే చేత అది చిగుర్చును. నీటి వాసన ప్రవర్తన చేత అది బతుకు పాడైపోయిందా, లేకపోతే ఇంకా ఏదైనా అయిపోయిందా, అసలు అయిపోయిందా, ఇంకా బాగా ఎండిపోయి శాంతం నల్లగా మాడిపోయి మనిషి కాలిపోయి అట్టుంటారో అట్టయిపోయాడు మా వారు. బాగా జబ్బు చేసింది. ఆ సంవత్సరము ప్రార్థన చేసినప్పుడు దేవుడి చేతులకు అప్పచెప్పినప్పుడు తనకు ఒక దర్శనం ద్వారాగా తను స్వస్థత పొందుకోవటం జరిగింది. దేవుడు మాట్లాడి నీటి వాసన వాక్యము ద్వారాగా దేవుడు వాక్యం ద్వారాగా తనతో మాట్లాడి లేవనెత్తాడండి. దేవునికి మహిమ కలుగునుగాక. మనం ఎక్కడికి పరిగెత్తుకెళ్ళినా ఏ మేలు మనకు జరగదు. దేవుడు పాదాల దగ్గరికి వచ్చి మన స్థితిగతులన్నిటినీ చెప్పుకున్నప్పుడు మన ప్రవర్తన చూసిన దేవుడు, మన తలంపులు మన ఆలోచన చూసిన దేవుడు, నీటి వాసన వాక్యము నీరు, ఆ నీటి వాక్యం అనే నీటి ద్వారా, ఆ నీటి అనే వాక్యము ద్వారాగా దేవుడు మనల్ని ఏం చేస్తాడు, భూమిలో సీగిపోయినటువంటి అంటే అసలు ఫలించడానికి అవకాశమే లేదు, ఇద్దరు భర్తలు లేనోళ్ళే, అసలు ఫలించే అవకాశమే లేదు. కానీ అందుట్లోంచి 7 కుమారుల కంటే ఎక్కువైంది రూతుమ్మ, నయోమిని కోడలు రూతుమ్మ. అతనిలో నుంచి మరి ఒబేదేదు. మరి ఎంత గొప్ప విషయం అంటే యేసు ప్రభు వారి వంశావళిలో మరి రూతుమ్మ అన్యురాలైనటువంటి రూతుమ్మ ధన్యురాలుగా మారిపోయింది. దేవుని నామనికి మహిమ కలుగునుగాక. మనం ఎంత చెప్పుకున్నా తక్కువ. అందుకని ఈరోజు నువ్వే స్థితిలో ఉన్నా, ఎలాంటి స్థితిలో ఉన్నా, చీకిపోయిన మొద్దు చూడండి. అసలు మరొకసారి చదువుకోండి మీరు 14
ఏబు గ్రంథము 14లో మరి ఇక్కడ 8వ వచనం 9వ వచనం, దాని ఏరు భూమిలో పాతదైపోయినను, దాని అడుగు మొద్దు మట్టిలో చీకిపోయినను, నీటి వాసన మాత్రము చేత, నీ ప్రవర్తన చేత దేవుడు నీ ప్రవర్తన చూస్తాడు. సంఘంలో నీ ప్రవర్తన చూస్తాడు దేవుడు, సమాజంలో నీ ప్రవర్తన చూస్తాడు. అందరి ఎదుట మన ప్రవర్తన చూసే దేవుడు. ప్రవర్తన చేత, ఆయన చేత మనము ఎప్పుడైతే ఆయనతో మన స్టేట్మెంట్ తీసుకోవాలి, ఆయన దగ్గర ప్రవర్తన బాగుంది, సరిగా ఉంది, అప్పుడు దేవుడు ఫలింపజేస్తాడు. దేవుడి నామానికే మహిమ కలుగును గాక. ఈరోజు వాగ్దానము, నీటి వాసన చేత మాత్రమే, నీటి వాసన మాత్రము చేత అది చిగుర్చును, లేత మొక్క వలది కొమ్మలు వేయను. మీ ప్రవర్తన చేతే దేవుడు మిమ్మల్ని చిగురింపచేస్తాడు. మీ ప్రవర్తన సరిగా, మన ప్రవర్తన ఎలా ఉందో మనం చూసుకొని అని ఎదుట మనము సాగిలిపడినప్పుడు ఖచ్చితంగా దేవుడు నీటి వాసన చేత మాత్రమే అది లేత మొక్క వలి కొమ్మలు వేయను. కొమ్మలు వేయాలి, ఫలించాలి, అభివృద్ధి చెందాలి, విస్తరింపబడాలి అంటే మన ప్రవర్తన చేత దేవుడి నామానికి మహిమకరంగా ఉన్నప్పుడు దేవుడు అద్భుత కార్యములు అన్న ఆలోచన, ఎన్నో కార్యములు మన పక్షముగా జరిగించి ఆయన నామాన్ని గొప్ప చేసుకుంటాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మా ప్రియుడా, మా రక్షకుడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. నీకు వందనాలు అయ్యా. లేఖనాల ద్వారాగా మాట్లాడావు నాయన. నీటి వాసన చేత మాత్రమే అది చిగుర్చును అని సెలవిచ్చావు నాయన. నీటి వాసన చేత మాత్రమే, మా ప్రవర్తన చేత మాత్రమే ఫలిస్తామయ్యా. రూతమ్మ తన ప్రవర్తన చేత మాత్రమే ఫలించిందయ్యా. తన ప్రవర్తన చూసినటువంటి బోయాజు మోడు బారిపోయిన జీవితంలోకి తన సమాజం ఎదుట, సంఘము ఎదుట ఆమెకు ఒక క్రొత్త జీవితాన్ని ఇవ్వటానికి కృప చూపించావయ్యా. నీ నామానికి మహిమ కలుగునుగాకయ్యా. అదేవిధంగా ఎవరు ఏ స్థితిలో నీ పాదాల దగ్గరికి వచ్చి వారి ప్రవర్తన సరి చేసుకొని స్తుతిస్తున్నారు, ఆరాధిస్తున్నారు, ఘనపరుస్తున్నారు, మయపరుస్తున్నారు, నీ వైపు చూస్తున్నారు నాయన. నీవే నాకు దిక్కు, నీ ద్వారా తప్ప నీ ద్వారా తప్ప నాకు ఇక ఏ అవకాశం లేదయ్యా. నీవే నాకు సమస్తము సర్వస్వము, నీవే నా దిక్కై ఉన్నావని ఎవరికి సంపూర్ణంగా సమర్పించుకొని నాయన, మట్టిలో చీకిపోయిన అయ్యా ఏరు అది నీటి వాసన చేత చిగిర్చిందన్నవయ్యా. నీ నామానికి మహిమ కలిగిన గాక. చచ్చిన వారిని సహితము లేవనెత్తి సజీవు లెక్కలో ఉంచి నాయన, లాజరు రమ్మని పిలిచినప్పుడు చచ్చిపోయిన 4 రోజులు చనిపోయిన లాజరు బయట నీ మాటలో శక్తి అయ్యా, నీటి వాసన చేత ప్రభ, నీ మాట చేత మా ప్రభ నీకు నీ మాటలో శక్తి ఉంది నాయన. నీ నామానికి మహిమ కలుగునుగాక అయ్యా. నీ వస్త్రపు చెంగులో శక్తి నాయన అయ్యా. నీ నోటి ఉమ్మిలో శక్తి ఉంది నాయన. నీ వస్త్రపు చెంగులో శక్తి ఉంది నాయన అయ్యా. నీ స్పర్శలో శక్తి ఉంది నాయన. నీ నామానికి మహిమ కలుగునుగాక అయ్యా. చీకిపోయిన మొద్దు నీటి వాసన చేత చిగుర్చినట్లుగా ప్రభువా నా తండ్రి, బ్రతికే లేదనుకున్న జీవితాన్ని బ్రతికించగలిగిన వాడు, జీవింపజేసి ఫలింపజేసి అభివృద్ధి చేసి తండ్రి నాయన విస్తరింపజేసే దేవుడవనైనా. నీ నామానికి మహిమ కలుగునుగాక. మా ప్రవర్తన నీ ఎదుట సరి అయిందిగా చూచుకొని ప్రవర్తించే కృప ప్రతి బిడ్డకు అనుగ్రహించి మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ నా వందనాలు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్.